జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరొందినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, హరిహరులు ఒకే చోట వెలిసినటువంటి శైవ క్షేత్రం, తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, భీమేశ్వరాలయం. పార్కింగ్ స్థలంలో వివిధ ప్రాంతాల్లో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి ప్రతినిత్యం అక్కడ ఉన్నటువంటి పేదవారికి, యాచకులకు, భక్తులకు, నిరాశ్రాయుల అందరికీ కూడా సత్రం ఆధ్వర్యంలో మధ్యాహ్నం మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజుతో 1553వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతినిత్యం కూడా దాతలు వారి పెళ్లి రోజు అయితేనేమి, వారి పుట్టినరోజు అయితేనేమి, వారి యొక్క పెద్దల జ్ఞాపకార్థం అయితేనేమి, ప్రతినిత్యం కూడా మనం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరించుకుంటూ ఈరోజుతో 1553వ రోజు వరకు కూడా ప్రతినిత్యం దాతలు సహకరించి మన అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సందర్భంగా వారందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమేశ్వర స్వామి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని, వారి అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి జీవించాలని, వర్ధిల్లాలని సందర్భంగా ఆ రాజేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు మన మహానిత్య అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు మాదంశెట్టి కృష్ణమూర్తి గారి పుట్టినరోజు వరంగల్, నూకా రామచందర్ గారి పుట్టినరోజు వరంగల్, పెద్దిగారి లక్ష్మీపతి రామలక్ష్మి గార్ల కూతురు శ్రీమతి తాటిపాముల శృతి గారి పుట్టినరోజు మోతీనగర్ హైదరాబాద్, యాంసాని వెంకటయ్య గారి పుట్టినరోజు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. ఈనాటి పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాతలందరూ కూడా సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు వేములవాడకు వస్తుండ్రు. అందులో కూడా మన ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో వేములవాడ రాయన్న దర్శనానికి వస్తుండ్రు. వారి దర్శనంకి వచ్చిన సందర్భంగా వారు ఉండడానికి, వారు సేద తీర్చుకోవడానికి వారు ఇక్కడ చాలామంది కూడా రాజన్న దగ్గర నిద్ర చేస్తామని మొక్కుకుంటారు. వారందరికీ కూడా వసతి గదులు, మధ్యాహ్నం మంచి రుచికరమైన భోజనం, సాయంత్రం అల్పాహారం ఇవన్నీ కూడా సమకూర్చే విధముగా, వారికి మనం సేవలు అందించే విధముగా మనం 26 రూమ్లు ఉన్నటువంటి ఈ భవనాన్ని అద్దెకు తీసుకొని మనం ఆర్య వైశ్య సత్రాన్ని ప్రతినిత్యం కొనసాగించుకుంటూ ముందుకెళ్తున్నాం. మనం పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాతలందరూ కూడా మనం సత్రం నిర్వహణకు, టెంపుల్ ముందు జరిగే అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చి సహకరిస్తారు. వారందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనకి ఇది నెలకు 1,00,000 రూపాయల కిరాయి దీనికి కడుతున్నాం. మనం అధిక భారం అవుతుంది. మనకు ఒక సొంత భవనం ఉన్నట్టయితే మనకు ఒక 1,00,000 రూపాయలు కిరాయి మనకు కట్టాల్సిన అవసరం ఉండదు. మనకు మూలనిధికి 1,00,000 రూపాయలు వెళ్తే అనే మంచి ఆలోచనతోటి, మంచి ఆకాంక్షతోటి 840 గజాల స్థలంలో మనం ఒక నూతన అధునాతన సౌకర్యాలతోటి నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించడం. ఒక 800 కోట్ల రూపాయలతోటి మంచి ఒక లేటెస్ట్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కు ఆకర్షించే విధంగా మంచి సౌకర్యాలతోటి, ప్రతి రూమ్ కూడా ఏసీ రూమ్గా, ప్రతి రూమ్ కూడా వెస్టర్న్ టాయిలెట్స్, హాట్ వాటర్, అలాగే డార్మెటరీ, వెయిటింగ్ హాల్, రిసెప్షన్ ఇవన్నీ కూడా ఒక 8 కోట్ల రూపాయల వ్యయంతో మనం ప్రారంభించడం. 1 కోటి రూపాయల వరకు కూడా మనం భవన నిర్మాణం పనులు కొనసాగించడం. మనం ఆధ్యాత్మికత కొరకు కూడా 2 దేవాలయాలు కూడా మనం నిర్మిస్తున్నాం. వీటన్నిటి కూడా దాతలు, స్థలదాతలుగా, డైరెక్టర్లుగా, భవన నిర్మాణ దాతలుగా, ఆఫ్ రూమ్ డోనర్గా చాలామంది కూడా మనకు వాగ్దానం చేసి కొందరు డబ్బులు ఇచ్చారు, ఇంకొంతమంది డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అయినా మనం ఒడిదొడుకులను ఎదుర్కొంటూ మనం కష్ట నష్టాలను ఓర్చుకుంటూ కూడా భవన నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ యొక్క భవన నిర్మాణానికి సహకరించిన దాతలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో సమ్మక్క జాతర ఉంటుంది.
మేడారం దగ్గర సమ్మక్క జాతర అతిపెద్ద జాతర, తెలంగాణలోని అతిపెద్ద జాతర, ఒక మినీ కుంభమేళగా ఈ సమ్మక్కను వర్ణిస్తాం. అనేక ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక చాలా రాష్ట్రాల నుండి మనకు సమ్మక్కకు లక్షలాది మంది, దాదాపు లక్షలు కాదు కోట్ల మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. వరంగల్ జిల్లా వాస్తవ్యులందరూ కూడా ముందు వేములవాడ రాజన్నను దర్శించుకొని సమ్మక్కకు వెళ్తుంటారు. ఈ గత నెల రోజుల నుండి కూడా వేములవాడలో సమ్మక్కకు వెళ్ళే భక్తులందరూ కూడా రోజు ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. మన ఆర్యవైశ్యులు కూడా సమ్మక్కకు వెళ్ళే ముందు కొంతమంది ఇక్కడికి వస్తారు. మన ఆర్యవైశ్యులకు మన సత్రం తరఫున ఆహ్వానం పలుకుతూ మీరు దర్శనానికి వచ్చినట్లయితే మన సత్రానికి రండి, మన సత్రం ఆతిథ్యం స్వీకరించండి. మీరు దేవాలయంలో జరిగేటువంటి దర్శనాల వివరాలు, సేవా టికెట్ల వివరాలు, పూజల వివరాలు, కోడెముక్కల వివరాలు అన్నీ కూడా భక్తులందరూ కూడా మన నుంచి మీకు ఎలాంటి సమాచారం అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించినట్టయితే మీకు సమాచారం అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆర్యవైశ్య భక్తులందరికీ కూడా సత్రం పక్షాన ఆహ్వానం పలుకుతూ మనకు గుడికి దగ్గర ఉంటుంది. సత్రం వాకేబుల్ డిస్టెన్స్లో మనకు మెయిన్ రోడ్ మీదనే మనకు అతిపెద్ద బిల్డింగ్ మనకి ఇక్కడ రోడ్ మీదనే కనిపిస్తుంటుంది. ఆర్యవైశ్య భక్తులందరూ కూడా మరోసారి ఆహ్వానం పలుకుతూ అందరూ కూడా మన సత్రం సేవలు వినియోగించుకోండి, సత్రంకు రండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి, మాకు సహకరించండి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆహ్వానం పలుకుతూ మరోసారి ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరూ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సత్రంలో కూడా పెళ్లి రోజు జరుపుకునే దాతలకు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే దాతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుని మీరందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలి, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానముల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అక్కడ ఉన్నటువంటి పేదవారు యాచకులైతేనేమి మనం పట్టెడు అన్నం పెడితే వారు ఆ అన్నాన్ని స్వీకరించి మనల్ని దీవిస్తారు. వారి దీవెనలు అన్నీ కూడా మీ దాతలకు మేము చేసినందుకు మాకు కూడా వారి యొక్క దీవెనలు ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి మాత. బోలో భీమేశ్వర భగవాన్ की జై, బోలో రాజరాజేశ్వర భగవాన్ की జై. అలాగే నిన్నటి రోజు మన వేములవాడ దర్శనార్థం ఇచ్చేసినటువంటి మన ఆర్యవైశ్య భక్తులు కొంతమంది మన సత్రం కూడా విచ్చేసారు. వారు మన ఆతిథ్యం స్వీకరించి మనకు విరాళాలు కూడా ప్రకటించి వారు మనకు సహకరిస్తారు. పెద్ది మల్లికార్జున్ ఉమాదేవి దంపతులు సిద్దిపేట వాస్తవ్యులు, వీరు 2550 రూపాయలు సభ్యత్వం తీసుకొని మనకు అన్నదానానికి సహకరించారు. బి పద్మశ్రీ భాస్కర్ దంపతులు వరంగల్ వాస్తవ్యులు, వీరు కూడా 2550 రూపాయల అన్నదానంకు వీరు కూడా విరాళం ఇచ్చారు. అలాగే మన సిద్దిపేట వాస్తవ్యులు మా మిత్రులు మాంకాల నవీన్ కుమార్ గారు, నాగరాణి దంపతులు సిద్దిపేట వాస్తవ్యులు, వీరు కూడా నిన్నటి రోజు వారి కుటుంబ సభ్యులతోటి వేములవాడ దర్శనాంతం ఇచ్చేసి మన సత్రంలో మన ఆతిథ్యం స్వీకరించి 5550 రూపాయల విరాళం కూడా వీరు కూడా నిన్న మనకి ఇచ్చినారు. ఈ సందర్భంగా మన ప్రతినిత్యం కూడా ఏదో విధంగా వారికి తోచిన విధంగా విరాళాలు ఇస్తారు. స్థలదాతలుగా, అన్నదాతలుగా, డైరెక్టర్గా, రెండొందలుగా మనకు వాగ్దానం చేస్తారు, మనకు విరాళాలు కూడా ఇస్తారు. ఈ సందర్భం వారందరూ కూడా మరోసారి రాజేశ్వర స్వామి ఆశీస్సులు మీ కుటుంబాలందరికీ ఉండాలని, మేము నిర్వహించే కార్యక్రమాలకు మీరు మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా తరుణంగా మీ అందరికీ కూడా మా తరఫున పాదాభివందనాలు చేసుకుంటూ మీ అందరికీ కూడా రాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమేశ్వర స్వామి ఆశీస్సులు మీ కుటుంబాలందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానంల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ.